హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగాలంటే గుంట కరగడాకు జుట్టుకు పెడితే మంచి రిజల్ట్స్ ఉంటాయని విన్నాను. అందుకనైతే మేము తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నాము. ఎలా అంటే ఇది మన చెరువు గట్ల దగ్గర పొలాలల్లా చిలకలల్లో దొరుకుతుంది ఈ ఆకు. కానీ మాకు దగ్గరలో ఎక్కడ దోలాడినా దొరకలేదు. అసలు ఊరి చివర చెరువు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారనమాట మా ఆయన. చాలా కష్టపడ్డారు, అసలు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు ఇంతకు ముందుకులాగా. ఈ ఆకునైతే ఫస్ట్ అంతా కూడా గిల్లుకోవాలి. ఆకైతే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఇలా వేర్లతో పాటు తెంపుకొచ్చాము. పాప అయితే మొత్తం ఆకంతా గిల్లింది. గిల్లాక ఏంటంటే వాటర్ పోసి దానికి అంతా కూడా వాష్ చేసుకోవాలి వాటర్తో. ఇలా మొత్తం కడిగాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గుంటగరగడ ఆకుతోటి అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయంట. నేను చాలామంది చెప్తుంటే విన్నాను, యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూశాను. నేను సత్యనారాయణ అని మంతిని సత్యనారాయణ అని ఉంటాడు కదా, తన ఛానల్లో కూడా నేను చాలాసార్లు విన్నాను. సరేలే చూద్దాం, మనకైతే దొరుకుతుంది కదా మన దగ్గర అన్నట్టుగా తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తున్నాను పాప కోసమని. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేస్తే మనకైతే మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఈ విధంగా అవుతుంది. చేతికి కూడా బాగా అంటుతుంది. ఇదైతే మళ్ళీ బాగా వాష్ చేసుకోవాలి సోప్ వేసి. ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇదైతే చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ నెట్టు నుంచి జారదనమాట. ఇలా పోసుకొని చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే కిందికి డ్రాప్స్ పడుతూ ఉంటాయి. ఇలా అంతా కూడా ఒక గిన్నెలోకి ఇలా జాలలో వేసుకొని మొత్తం ప్రెస్ చేశాను. అప్పుడు మనకేంటంటే చిక్కగా వచ్చింది పసరంతా కూడా. స్మెల్ అయితే వేడి చేస్తుంటే భలే వస్తుంది అసలు. ఇప్పుడైతే ఏం లేదు, నార్మల్గానే ఉంది పచ్చిగా ఆకులా ఉన్నప్పుడు. ఇలా మొత్తం కూడా ప్రెస్ చేస్తే ఇలా చిక్కగా పడుతుంది మనకు పసరు నల్లగా. చేతికి చూసారు కదా నల్లగా ఎలా అయిందో. ఇదంతా కూడా సోప్ వేసి కడిగినా కూడా పోలేదు. 1-2 సార్లు గట్టిగా వాష్ చేసుకున్నాను. మనకి మామూలుగా భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అని అంటారు కదా, అది కూడా ఈ ఆకుతోటే తయారవుతుందట. మనకి మామూలుగా షాపులలో దొరుకుతుంది భృంగరాజ్ హెయిర్ ఆయిల్ అని, మనం అడ్వర్టైజ్మెంట్లో కూడా వింటుంటాము. అది కూడా ఈ ఆకుతోటే తయారవుతుందట. మనమైతే ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పసరంతా పిండేయాలి. కొంతమంది అయితే ఈ ఆకును డైరెక్ట్ ఇలా గ్రైండ్ చేసి మన హెయిర్కి గోరింటాకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుంటారట ఇది. కానీ నేనైతే ఆయిల్లో పెట్టి ఆయిల్తో వాడదామని అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఆయిల్లో కూడా పెట్టి వాడితే కూడా బాగానే రిజల్ట్స్ వస్తాయంట. అలా డైరెక్ట్ హెయిర్కి పెడితే మళ్ళీ పడుతుందో లేదో ఒకవేళ అన్నట్టుగా నేనైతే ఇలా ఆయిల్లో పెట్టి ట్రై చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఇలా జల్లించుకోవాలి. చాలా గట్టిగా ఉంది అసలు, నెట్లో నుంచి కిందికి జారట్లేదు. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ పోయలే కదా, అసలు వాటర్ ఏం పోయలేదనమాట. జస్ట్ ఆకు కడిగాం కదా, ఆ తడితోటే మొత్తం గ్రైండ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు గ్రైండ్ కాకపోతే 1-2 డ్రాప్స్ వాటర్ కూడా పోసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్నాక నాకైతే ఇంత వచ్చిందనమాట పసరంతా కూడా. నా చేయి చూసారా ఎంత నల్లగా అయిందో. ఇంకా తర్వాత మనం హెయిర్కి ఏ ఆయిల్ అయితే వాడతామో రెగ్యులర్గా ఆ ఆయిల్ అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఏ ఆయిల్లోనైనా కలుపుకొని పెట్టుకోవచ్చట. ఇది సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవు, న్యాచురల్గా వాడచ్చు. ఇలా మొత్తం ఆయిల్ అంతా ఇది మనం చేసి పెట్టుకున్న పసరంతా కూడా పోసుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ పసరు క్వాంటిటీ ఈక్వల్గా ఉంటే ఇంకా బెటర్ అన్నమాట. ఇలా చేసుకొని బాగా మొత్తం కూడా వేడి చేసుకోవాలి. ఎలా అంటే అది మొత్తం కూడా ఇనికిపోయే విధంగా, అంటే మొత్తం మసిలిపోయి పొడి పొడి అయ్యి అదంతా కూడా ఆయిల్లో అడుక్కు పడుతుంది అనమాట, పొడిలాగా. ఇప్పుడైతే మనకు పైన ఇలా కనిపిస్తుంది కదా పసరు, ఇదంతా కూడా పోయి అడుక్కు పడిపోతుంది చూసారా, ఇలా అనమాట. ఇప్పుడు మనకు కనిపించట్లే చూడండి, బాగా మరిగిపోయి ఇలా అడుక్కు వెళ్ళిపోయింది అనమాట, చెత్తలాగా అడుక్కు పడిపోతుంది. అప్పుడు అది మొత్తం అయినట్టు, బాగా మసిలిపోయినట్టు. ఇదైతే తీసేయాలి. ఇప్పుడు మన కలర్ కూడా చేంజ్ అయింది చూడండి, మొత్తం గ్రీన్ కలర్లో అవుతుంది. గ్రీన్ అండ్ బ్లాక్ రెండు మిక్సింగ్ కలర్లో ఉంటుంది. ఇలా మొత్తం కూడా బాగా మరగబెట్టుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. స్మెల్ అయితే అసలు వేడి చేస్తుంటే సూపర్గా ఉంది, అసలు భలే స్మెల్ ఉంది. డిఫరెంట్గా పెట్టుకుంటే హెయిర్కి ఎలా ఉంటుందో కానీ మసిలేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంది. అంతా బాగా చల్లారాక ఇలా ఒక బాక్స్లో పోసుకొని స్టోర్ చేసుకొని మన రెగ్యులర్గా వాడతాం కదా ఆయిల్, అలా వాడేయడమే. ఇలా మొత్తం దగ్గరకని పోసాను.
మళ్ళీ జల్లెడతోటే ఎందుకు పోసానంటే మనం మసల పెట్టాక ఆకు ఉంటుంది కదా, అదంతా కూడా అడుక్కు పడిపోయిందని చెప్పాను కదా. చూసారు కదా, మనకి గ్రైండ్ చేసి మనం జల్లించుకున్నాక మసల పెట్టినాక కూడా మళ్ళీ మనకి ఇంత వచ్చిందనమాట అందులో నుంచి. ఇంకా అది కూడా ఇలా మనం డైరెక్ట్ పోసుకోకుండా ఇలా జల్లెడతో పోసుకుంటే ఏంటంటే ఆయిల్ ఫ్రెష్గా ఉంటుంది. మనం పెట్టుకుంటే కూడా మన తలపైన ఏం కనబడకుండా ఆయిల్ పెట్టుకున్నట్టుగానే ఉంటుందన్నమాట. డైరెక్ట్ జల్లించుకోకుండా పెడితే ఏంటంటే అదంతా పొడి పొడి మన తలపైన కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇలా మొత్తం పూర్తిగా చల్లారాక ఇలా వడపోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు నూనె కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇదంతా పొడైనాకైతే కరివేపాకు లాగానే అనిపిస్తుంది స్మెల్ అయితే, మొత్తం మసిలిపోయాక. నాకైతే ఇంత ఆయిల్ అయిందనమాట. ఇక ఇది వాడాక మళ్ళీ తయారు చేసుకోవచ్చని ప్రస్తుతానికైతే నేను ఇంతైతే చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యూజ్ఫుల్ అనిపిస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.